శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి సందర్భంగా పరకాల పట్టణంలోని వారి విగ్రహానికి పూలమాల వేసి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడైన కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జీవితం అందరికీ ఆదర్శం. వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేయడంతో పాటు నిరంతరం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తప్పించారని పేర్కొన్నారు. తొలి మలిదశ తెలంగాణ సాధన పోరాటంలో కొండ లక్ష్మణ్ బాపూజీ గారి పాత్ర ఎంతో కీలకం. తెలంగాణ కోసం నాడు తన మంత్రి పదవికి రాజీనామా చేశారని అన్నారు. పరకాల ప్రజల ఆకాంక్ష మేరకు ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఎంతో శ్రమించడం జరిగింది. ఒక ఎమ్మెల్యేగా, ఒక డిప్యూటీ స్పీకర్గా, ఒక మంత్రిగా పనిచేసి ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాల కొరకే పోరాడిన వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ గారు. మరి తొలి ఉద్యమం కావచ్చు, మలి ఉద్యమం కావచ్చు. మలి ఉద్యమంలో తీవ్రంగా మరి తెలంగాణ కొరకు కొట్లాడి రాజీనామా కూడా మంత్రి పదవికి చేయడం జరిగింది. అంటే ఆనాడు ఎంత కమిట్మెంట్ తోటి పనిచేసిందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ముఖ్యంగా పద్మశాలి సోదరులను, నేతనులందరినీ కూడా సంఘటితం చేసి ఒక రకంగా ఒక స్టేజ్ మీదకి ఐకమత్యంగా తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉండే విధంగా చేసిన వ్యక్తి మరి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. మరి అలాంటి వారిని సేవలను మర్చిపోవద్దు. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మనం ఈ విధంగా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణ కొరకు పోరాడిన వ్యక్తిగా మన తెలంగాణలోనే మొట్టమొదటిగా దాదాపుగా ఒక మంచి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ గారు మరి పెద్దలందరూ కూడా అడిగిన వెంటనే ఖచ్చితంగా పెడదాం, మంచి సెంటర్లో పెట్టాలని చెప్పి ఆ రోజు నిర్ణయించుకొని ఇక్కడ మనం పెట్టడం జరిగింది. దానికి సహకరించిన మాకు కౌన్సిలర్లకు కావచ్చు, పట్టణ ప్రముఖులకు కావచ్చు, మరి కుల పెద్దలందరికీ కూడా, పద్మశాల కుల పెద్దలందరికీ కూడా దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతగా తెలియజేస్తూ థ్యాంక్ యూ ఉండాలి. కుల పెద్దలందరికీ కూడా పేరు పేరున, సోదరుడు రాజేశ్వర ప్రసాద్ గారికి, మరి మా గౌరవ కౌన్సిలర్ అందరికీ కూడా పేరు పేరున, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా